వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న బీజేపీ నాయకులు. పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజం. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు వెళ్లాలి. బీఆర్ఎస్ కార్యకర్తలకు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ దిశానిర్దేశం. అగ్ని ప్రమాదంలో నష్టపోయిన కుటుంబాలను ఆదుకుంటాం. హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి భరోసా. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు సిబిఐ సామాన్లు చట్టవిరుద్ధం. ట్యాంకు బండపై అంబేద్కర్ విగ్రహం ముందు ఆఫ్ నేతల ధర్నా. బీజేపీ నాయకులు కులం మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టడమే కాకుండా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. హైదరాబాద్ గన్ ఫౌండరీ మాజీ కార్పొరేటర్ మమతా సంతోష్ గుప్తా ఆధ్వర్యంలో కింగ్ కోటిలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ దేశాన్ని అదానీ అంబానీకి తాకట్టు పెట్టిన ప్రధాని మోదీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో దేశంలో ఏదైనా సాహసం చేయాలన్నా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేయాలన్నా అది ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే సాధ్యమవుతుందని అన్నారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలు ఘనంగా కొనసాగుతున్నాయని ఇన్ఛార్జ్ దాసోజు శ్రావణ్ అన్నారు. కార్యక్రమంలో గోషామహల్ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ నందకిషోర్ వ్యాస్ బిలాల్ తదితరులు పాల్గొన్నారు. పెద్దలు మన గౌరవ మినిస్టర్ గారు తలసాని శ్రీనివాస్ అందరూ ప్లీజ్ కూర్చోండి. హలో, ఈరోజు మన గన్ ఫౌండరీ డివిజన్ ఒకరు ఏ విషయమై పోయినా సరే అన్న కాదని చెప్పి చేయలేడు. పిలిపించి ప్రతి ఒక్కటి దగ్గరుండి ఈరోజు అయిపోయే దాకా తీసుకొచ్చిండు. మనం పనిచేసి ప్రశ్నించి లోకల్ ఉన్న సబ్జెక్ట్స్ ఏందో మనం మన పెద్దల దగ్గర ఎక్కడ కూడా రెస్పెక్ట్ లేదన్నా తిరిగి వాళ్ళు ఊపిరిపట్టు పని చేసుకుంటూ పోతున్నారు. బాబు గారు జై తెలంగాణ, జై తెలంగాణ కార్యక్రమం చేసిన దాంట్లో మమతా సంతోష్ గుప్తా బ్రాండ్ అనేది పక్కాగా ఉంటుంది. కాలనీల వాళ్ళతో ఎట్లుండాలి, బస్తీ వాళ్ళతో ఎట్లుండాలి, మీటింగ్ ప్లాన్ చేస్తే ఎట్లుండాలి చూస్తే ఈ వాటర్ బాటిల్ కూడా అదే బ్రాండ్తో చేసినటువంటి. కాబట్టి మీ అందరి పక్షాన నేను సంతోష్ మమతకు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాను. ఎందుకంటే పార్టీ మీద ఉన్నటువంటి కమిట్మెంట్, నాయకత్వం మీద ఉన్నటువంటి కమిట్మెంట్ చాలా తక్కువ మందికి ఉంటుంది. ఏదైనా కానీ పర్సనల్గా ఇనిషియేట్ చేయాలనేటువంటి సంకల్పం కూడా చాలా తక్కువ మంది నాయకత్వంలో ఉంటుంది. కాబట్టి నేను మొదటగా సంతోష్కు మరి అదేవిధంగా ఆత్మీయ సమ్మేళనం కాబట్టి ఆ ఇద్దరు దంపతులు కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఇవ్వబోతుంది మీ అందరికీ. మన నియోజకవర్గంలో ఎమాయమైనటువంటి నాయకులు ఉన్నారు, ప్రజాసేవ చేసే నాయకులు ఉన్నారు, నిరంతరం ప్రజల మధ్య ఉండేటువంటి నాయకులు ఉన్నారు. కానీ మన కార్యకర్తలు, మన నాయకులు కూడా మీటింగ్లకు తండోపతండాలుగా ఆర్గనైజ్ చేసుకునేటువంటి శక్తి యుక్తులు మనకు ఉన్నాయి. మొన్న కూడా మంగళట్లో పోతే అక్కడ కూడా పరమేశ్వరి గారు బ్రహ్మాండంగా అక్కడ ఆర్గనైజ్ చేశారు.
అయితే ఈ మీటింగ్లకి పరిమితం కాకుండా ఈసారి బహుశా మా నియోజకవర్గంలో గులాబీ జెండా రెక్కరెక్కలు ఆడవలసినటువంటి అవసరం ఉన్నది. నేను కార్యకర్తలకు నాయకులకు అందరికీ కోరేది ఒకటే, మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది. సంతోష్ మాట్లాడేటప్పుడు 2 విషయాలు చెప్పిండు. ఆయన చెప్పిందల్లా పోలీస్ స్టేషన్లలో కానీ లేకపోతే గవర్నమెంట్ డిపార్ట్మెంట్లలో కానీ కొంత మాకు ఇబ్బంది ఉందని చెప్పాడు. నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఇక మీదట ఏ డిపార్ట్మెంట్లో ఇబ్బంది ఉన్నా నేనే పర్సనల్గా ఇనిషియేట్ చేస్తా. కార్యకర్తలు నాయకులు ధైర్యంగా ముందుకు వెళ్ళండి. దీంతో పాటు కార్యకర్తలందరూ సోదరాభావంతో ఉంటూ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు వెళ్లాలని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. పార్టీ ఆత్మీయ సమ్మేళనం శంషాబాదు వైఎన్ఆర్ గార్డెన్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలన్నది సీఎం కేసీఆర్ ధ్యేయమని, రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయం ఖాయమని అన్నారు. రాజేంద్రనగర్ గడ్డపై మళ్లీ గులాబీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా అనుసరించాల్సిన అంశాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఆత్మీయ సమ్మేళనలో శంషాబాద్ మున్సిపాలిటీలో పెద్దలు ఉన్న రమణన్న గారు, చైర్మన్, వైస్ చైర్మన్ గారు, గణేష్ గుప్తా గారు, మా కౌన్సిలర్లు అందరూ, ప్రజాపతి అందరూ కూడా రావడం జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళనలో ఇప్పటిదాకా చర్చించుకున్న సమస్యను మీరు చూసినారు. ఇప్పటిదాకా ఏమేం పనులు చేసినాం, ఏం చేయబోతున్నాం అనేది కూడా అందరికి ప్రజలకు చెప్పడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో కూడా ఏం చేస్తాం అనేది కూడా ప్రజలకు చూపెడతాము. అందుకని ఏదేమైనా కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఒకటే, తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం, పోరాడి తెలంగాణ తెచ్చుకున్నందుకు తెలంగాణలో మనం ఏ విధంగా డెవలప్ చేయాలనే ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ప్రజాప్రతినిధులకు, ఎమ్మెల్యేకి ఆయన అందరికీ కూడా చెప్తుంటారు. కానీ ఈరోజు ఇక్కడ వచ్చిన తర్వాత శంషాబాద్లో నిజంగానే రాజేంద్రనగర్ కాన్స్టిట్యున్సీని ఎంతో అభివృద్ధి చేస్తూ ముందుకు పోతున్నాం. ఆ అభివృద్ధికిలే మనం అందరం కూడా జనాల్లో ఉండి ఇలా చూసినాం. మనం ఇలా 6సారి ఆత్మీయ సమ్మేళనం పెట్టుకున్నాం. ప్రజలందరూ కూడా ఏ విధంగా వస్తున్నారు, మన ప్రభుత్వం చేసిన నిధులు తెచ్చినందుకు, డెవలప్ చేసినందుకు ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంతో ఉన్నారు. మనం కూడా ఇంకా రాబోయే రోజుల్లో ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినామో అవన్నీ చేసే బాధ్యత తీసుకుంటాం. అందుకోని యువకుడు ఇలా కేటీఆర్ గారు కూడా మున్సిపాలిటీలో మొత్తం కూడా ఎక్కడెక్కడ ఏమేమి డెవలప్ అవుతుంది, ఇంకా ఏం డెవలప్ కావాలని చెప్తూనే ఉంటాడు ఎప్పుడు. హైదరాబాద్ కుషాయిగూడ టింబర్ డిపోలో జరిగిన అగ్ని ప్రమాదం సంఘటన స్థలాన్ని డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, మంత్రి చామకూర మల్లారెడ్డితో కలిసి సందర్శించారు. ఈ ఘటనలో పక్క బిల్డింగ్లో నివసిస్తున్న కుటుంబము దట్టమైన పొగ వలన శ్వాస ఆడక నిద్రలోనే మరణించారని అన్నారు. నష్టపోయిన కుటుంబాలను తప్పకుండా ఆదుకుంటామని డిప్యూటీ మేయర్ తెలిపారు. వారి వెంట స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, పార్టీ కార్మిక విభాగ అధ్యక్షుడు మోతే శోభన్, డిప్యూటీ కమిషనర్ శంకర్, జీహెచ్ఎంసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. పిల్లలు వాళ్ళకి పోయాకనే లోపల బాత్రూంలో పోయి డోర్ పెట్టుకుంటారు. ఆ పొగకి ఏమైతుంది, మన దింటే పొగకి వాడు అన్ని బంద్ చేసి సిలిండర్ పెట్టాను. ఒక సిలిండర్ తీసి అవసరం చాలా మంది ఖాళీ 2 చేతులు కానీ ఇట్లాంటివి లేదు ఆ పొగ మనసు కాలుతుంటే కాలుతుంది అని అంతా లోపల మీరు కూడా
2 months నుంచి కింద వాడిలో ఇక్కడ ఉంది. చిన్న పిల్లవాడా వీడు కూడానా ఈయనకి 32, ఈయనకి 28. వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఇక సెకండ్ ఫ్లోర్లో ఇక ఇప్పుడు ఇల్లు ఉంది కదా అది వాళ్ళే. అయితే వాళ్ళు ఏంటంటే కిందకి వచ్చేసరికి ఆ పైన మొత్తం పొగ మంచు, అదంతా అది పొగ కింద కూడా ఎక్కువ ఉంది. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్కు సిబిఐ సమన్లు చట్టవిరుద్ధమని ఆఫ్ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆరోపించింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అవినీతి అక్రమాలపై నిరంతరం గొంతెత్తి ప్రశ్నిస్తున్న అరవింద్ కేజ్రీవాల్కు సిబిఐ విచారణకు సమన్లు జారీ చేయడాన్ని నిరసిస్తూ ట్యాంక్ బండ్పై అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నా నిర్వహించారు. ఆఫ్ అట్టడుగు స్థాయి ఉనికిని చూసి బీజేపీ భయపడి క్రూరమైన దాడులకు పాల్పడుతుందని పార్టీ కోర్ కమిటీ సభ్యులు సుధాకర్, బుక్యా శోభన్ మండిపడ్డారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని ధ్వంసం చేస్తూ దేశ ప్రగతిని అడ్డుకునే బీజేపీ లాంటి శక్తులను అంతం చేయడానికి భవిష్యత్తు ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. CBI ED down 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 CBI and ED down 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 రాజకీయ కక్షలు సాధించిన CBI ED down 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 BJP down down BJP down down BJP down down మోడీ సర్కార్ అప్రజాస్వామిక పాలన నశించాలి నశించాలి మోడీ సర్కార్ రాజకీయ వేధింపులు నశించాలి నశించాలి మోడీ హటాओ देश बचाओ మోడీ హటాओ देश बचाओ మోడీ హటాओ देश बचाओ बीजेपी हटाओ देश बचाओ మోడీ हटाओ देश बचाओ देश बचाओ మోడీ डाउन डाउन मोदी डाउन डाउन मोदी डाउन डाउन बीजेपी डाउन डाउन बीजेपी डाउन डाउन बीजेपी डाउन डाउन केजरीवाल जिंदाबाद केजरीवाल जिंदाबाद केजरीवाल जिंदाबाद केजरीवाल संघर्ष करो हम तुम्हारे साथ हैं केजरीवाल संघर्ष करो हम तुम्हारे साथ हैं बीजेपी डाउन डाउन मोदी हटाओ देश बचाओ मोदी हटाओ देश बचाओ देश ఈరోజు ఈడీ సిబిఐ సమన్లు ఇవ్వడం ఆయన హాజరు కావడం కూడా జరిగింది. మేము ఇక్కడ ఒకటే అడుగుతున్నాం, ఇంతవరకు ఎంతోమందిని అరెస్ట్ చేశారు, జైళ్ళలో కూడా పెట్టారు, ఇంకెంతమంది మీద రకరకాల పద్ధతుల్లో వారెంట్లు ఇస్తున్నారు. మీరు చెప్పే స్కామ్ ఏదైతే ఉందో స్కామ్లో ₹1 కూడా దొరికిందా అని ప్రశ్నిస్తున్నాం. స్కాముల్లో అన్నారు కానీ, కుంభకోణాలు అన్నారు కానీ ₹1 కూడా వీరెవ్వరి దగ్గర దొరకలేదు. ఇళ్ళు సోదాలు చేశారు, వాళ్ళ స్కూళ్ళు సోదాలు చేశారు, వాళ్ళ ఊళ్ళు వెళ్ళి సోదాలు చేశారు, బ్యాంకులు లాకర్లు చెక్ చేశారు, వాళ్ళ స్నేహితులకు వెళ్ళి సోదాలు చేశారు. కానీ ఎవరి దగ్గర కూడా ఇంతవరకు ₹1 కూడా దొరకలేదు. మరి ఎందుకు ఈ అరెస్టులు? ఈరోజు మోడీ ప్రభుత్వం ఒక మనిషిని చూసి భయపడుతుంది, అదే కేజ్రీవాల్. కేజ్రీవాల్ అంటే వణుకు పడుతుంది. ఈరోజు ఆనాడు కంసుడు పుట్టగానే పిల్లల్ని చంపేసినట్టుగానే మోడీ గారు ఈరోజు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కృష్ణుడు పుట్టే ఉన్నాడు. రేపొద్దున ఈ కంసుడు నరరూపహంతకుడైన మోడీ అంతం కేజ్రీవాల్ చూస్తాడు. డెఫినెట్గా రాబోయే కాలంలో నిజాయితీ గెలుస్తుంది, నిజం నిలుస్తుంది, నిజం నిగ్గు తేలుతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు ఎన్నిసార్లు దాడులు చేసినా ఈరోజు ఏమాత్రం కూడా కుంభకోణాలు ఎక్కడా బయటపడలేదు, లేకపోతే ఏమి ప్రూవ్ చేయలేకపోయారు. కానీ తప్పుడు కేసులు పెట్టి 14 ఫోన్లు ఉన్నాయని చెప్తున్నారు. 14 ఫోన్లలో 5 ఫోన్లు సిబిఐ దగ్గరే ఉన్నాయి, అయినా ఇంకా అబద్ధాలు చెప్తున్నారు. కోర్టులను కూడా పక్కదారి పట్టిస్తున్నారు. మిగతా 9 ఫోన్లు లైవ్లో ఈరోజు వాలంటీర్ల దగ్గరే ఉన్నాయి. కానీ కోర్టుకు తప్పుదారి పట్టిస్తూ సిబిఐ రకరకాల మాటలు చెప్తుంది. 100 కోట్లు ముడుపులు ముట్టాయంటున్నారు, స్కామ్ జరిగిందంటున్నారు, లిక్కర్ స్కామ్ అంటున్నారు. స్కామ్ ఎక్కడ జరిగింది? స్కామ్ అంటే మేము పెద్ద స్కామ్ అని అంటున్నాం మేము ఇక్కడ. ఎందుకంటే పంజాబ్లో కానీ ఢిల్లీలో కానీ సేమ్ లిక్కర్ పాలసీలు పెట్టారు. మరి పంజాబ్లో జరుగుతున్న లిక్కర్ పాలసీ అక్కడ ఎందుకు అన్యాయాలు లేవు? తెలంగాణ రాష్ట్రం రాకముందు వచ్చిన తర్వాత జర్నలిస్టుల పరిస్థితుల్లో ఏమీ మార్పు రాలేదని సీనియర్ జర్నలిస్టు సతీష్ కమల్ అన్నారు. హైదరాబాద్ అంబర్పేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులకు ఉద్యోగ భద్రత, మేనేజ్మెంట్ భరోసా, భవిష్యత్తుపై ఆశలు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో ఈ నెల 23న
బీసీ జర్నలిస్టుల సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జర్నలిస్టులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సీనియర్ జర్నలిస్టు బీసీ టైమ్స్ ఎడిటర్ సంగెం సూర్యారావు మాట్లాడుతూ జర్నలిస్టు సద్దాంపై రేషన్ బియ్యం మాఫియా దాడిని తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన వారిని పోలీసులు కఠినంగా శిక్షించాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్టు బీసీ ఫోరం అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్, బీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలిసారిగా ఒక రకంగా చెప్పాలంటే దేశంలోనే తొలిసారిగా బీసీ జర్నలిస్టులను ఐక్యం చేయడానికి ఒక తాటి మీదకి తీసుకొని రావడానికి బీసీ సమాజ్ ఆధ్వర్యం లోపల తెలంగాణ బీసీ జర్నలిస్టుల ఫోరం అనే దాన్ని ఒకటి ఏర్పాటు చేసుకొని తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ జర్నలిస్టులందరినీ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. తెలంగాణ బీసీ జర్నలిస్టుల ఫోరం తరపు నుంచి బీసీ జర్నలిస్టుల్లో ఒక చైతన్యాన్ని ముందుకు తీసుకొని రావడానికి, సామాజికంగా వస్తున్నటువంటి అనేక సమస్యలకు బీసీ జర్నలిస్టుల ఆధ్వర్యం లోపల ఒక పరిష్కారాన్ని తీసుకొని రావడానికి, తెలంగాణ ఉద్యమం లోపల తెలంగాణ జర్నలిస్టుల ఫోరం తరపున ఒక పొలిటికల్ కంపల్షన్ ఏ రకంగా అయితే క్రియేట్ చేయడం జరిగిందో, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా బీసీ జర్నలిస్టుల ద్వారా కూడా అటువంటి ఒక పొలిటికల్ కంపల్షన్ను ముందుకు తీసుకొని రావాలన్న ఉద్దేశంతో ఈ నెల 23వ తేదీన ఖైరతాబాద్లోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్లో తెలంగాణ బీసీ జర్నలిస్టులకు సంబంధించిన ఒక సమ్మేళనం నిర్వహిస్తున్నాం. ఈ సమ్మేళనానికి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ జర్నలిస్టులందరూ కూడా తప్పకుండా హాజరై మీ ఆలోచనలను, బీసీ జర్నలిస్టులకు మీరుకున్నటువంటి అవగాహనను, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ జర్నలిస్టుల సమస్యల విషయం లోపల మీ పరిష్కారాలను సూచిస్తూ మీ ఆలోచనలను పంచుకోవడానికి మీరందరూ పెద్ద ఎత్తున రావాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు అంబర్పేట నియోజకవర్గానికి సంబంధించి పెద్ద ఎత్తున చైతన్యంతో వచ్చినటువంటి బీసీ జర్నలిస్టులందరినీ అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. రైస్ మాఫియా ఒక సీనియర్ జర్నలిస్ట్ పై దాడిని బీసీ జర్నలిస్టుల తరఫున మేము ఖండిస్తున్నాం. ఎవరైతే దాడికి పాల్పడ్డారో తక్షణమే వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. బీసీ జర్నలిస్టుల తరఫున మేము కోరుకునేది ఒకటే, భవిష్యత్తులో ఏ జర్నలిస్ట్ మీద దాడి జరిగినా బీసీ జర్నలిస్టుల ఫోరం వారికి అండగా ఉంటుందని చెప్తున్నాం. ఈ విషయం సద్దాం విషయంలో మాత్రం ఇమ్మీడియట్లీగా పోలీస్ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవాలని బీసీ జర్నలిస్టుల తరఫున కోరుతున్నాం. కుక్కట్పల్లిలో బలగం సినిమా హీరో ప్రియదర్శి, హీరోయిన్ కావ్య సందడి చేశారు. కేపీహెచ్బీ 6వ ఫేజ్లో నూతనంగా ఏర్పాటు చేసిన వరాఫో జ్యువెలర్స్ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినియోగదారుల నమ్మకాన్ని పోగొట్టకుండా నాణ్యమైన బంగారు ఆభరణాలను వరాఫో అందిస్తుందని వెల్లడించారు. హైదరాబాద్ వ్యాప్తంగా 4 సెంటర్లలో వినియోగదారులకు సేవలు అందిస్తున్నారని తెలిపారు. అక్షయ తృతీయను పురస్కరించుకొని ఎంపిక చేసిన ఆభరణాలపై 20% వరకు తగ్గింపును అందిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ కళ్యాణ్ రామ్ వెల్లడించారు. ప్రతి కొనుగోలుపై వెండి, బంగారు నాణాలు అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిగ్ బాస్ ఫేమ్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
కంగ్రాచులేషన్స్ ఒరాఫో బ్రాండ్కి, తర్వాత కళ్యాణరామ్ గారికి, అండ్ ఆఫ్ కోర్స్ కావ్యకి, అండ్ టు మై ఫ్రెండ్ జ్యోతి అండ్ ఆంటీ నమస్తే. కంగ్రాచులేషన్స్. 1 monthలో దిస్ ఇస్ ద సెకండ్ స్టోర్ దట్ వీఆర్ ఓపెనింగ్ టుగెదర్. దానికి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఐ క్విక్లీ కమ్ టు ద పాయింట్. నాకు లాస్ట్ టైం నేను స్టోర్ ఓపెన్ చేసినప్పుడు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అర్థమైంది బేసికలీ వై ఒరాఫో ఈజ్ లైక్ కంటిన్యూయింగ్ ఎట్ అ గ్రేట్ స్పీడ్, బికాస్ కాంపిటేటివ్ ప్రైస్ రేంజ్ అండ్ ఇది మోర్ దెన్ ఆడవాళ్ళకంటే మగవాళ్ళు ఇది ముందు అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే ఐ నో, బికాజ్ నో మ్యాటర్ వాట్ యూ వాంట్ టు బై జ్యువెలరీ యూ ఆల్వేస్ లుక్ ఫర్ అ కాంపిటేటివ్ ప్రైస్. ఎందుకంటే ఎవరో పెద్దలు అన్నట్టు డబ్బులు ఊరికే రావు. సో at Orafo you'll get that. అది నాకు ఇప్పుడు అర్థమైంది. సో అండ్ ఫర్ కంటిన్యూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ బిజినెస్ అండ్ ఆల్సో ఫర్ స్కేలింగ్ అట్ అ గ్రేట్ గ్రోత్, ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ టు మ్యామ్ అండ్ ఆల్సో సుధాకర్ రెడ్డి గారు టీమ్ ఓనర్, అండ్ కళ్యాణ్ అండ్ కార్తిక్ రెడ్డి గారికి, అండ్ ఆల్సో కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. అందరికీ ఇందాక దర్శి చెప్పినట్టు ఒక 1 monthలో ఒక బ్రాండ్ 2 stores ఓపెన్ చేయడం ఇస్ రియల్లీ సచ్ అ గ్రేట్ థింగ్. ఐ థింక్ దానికి కారణం ఐ ఫీల్ ఈజ్ డెఫినెట్లీ కస్టమర్స్కి ఒరాఫో మీద ఉన్న నమ్మకం. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఒరాఫో 4 బ్రాంచ్లు కూడా సోమాజిగూడ కానీ, సుచిత్ర కొంపల్లి కానీ, ఏస్రావ్ నగర్ కానీ, ఇప్పుడు కేపీహెచ్బి కుక్కట్పల్లి కానీ ప్రైమ్ మార్కెట్ లొకేషన్స్లో. సో దట్ షోస్ ద ట్రస్ట్ దట్ కస్టమర్స్ హ్యావ్ ఆన్ ద బ్రాండ్. అండ్ నేను యాక్చువల్లీ లాస్ట్ టైం ఏస్రావ్ నగర్ అప్పుడు చెప్పాను దట్ ద డిజైన్స్ ఆర్ ఫెంటాస్టిక్, వెరీ ఈజీ టు బై. అంటే మనకి కోరికలు ఎంత ఎక్కువ ఒరాఫోలో డిజైన్స్ కూడా అన్నీ ఎక్కువ ఉంటాయి ఎప్పుడు. పెద్ద కంగ్రాచులేషన్స్ టు మొత్తం ఒరాఫో ఫ్యామిలీకి. సో నేను నిన్న వచ్చినాను, యూట్యూబ్కి వీడియో చేసినాను, ఇన్స్టాగ్రామ్కి చేసినాను. కావ్య గారు చెప్పినట్టే పర్స్ కూడా వస్తుందా, ముక్కు పుడక, కాళ్ళ పట్టీలు, జడబిల్లలు చూసినాం కానీ పర్స్ కూడా ఉంటుందా అని అనిపించింది. చాలా అద్భుతమైన కలెక్షన్ ఉంది. అండ్ ఎవరికైనా ఈ డ్రెస్ సూట్ అవ్వదు, ఇది సూట్ అవ్వదు అని ఉంటుంది, కానీ జ్యువెలరీ అయితే అందరికీ సూట్ అవుతుంది. సో ప్రతి ఒక్కరికి ఒక అకేషన్ రాగానే రిపీటెడ్ జ్యువెలరీ వేసుకోవద్దు, తక్కువలో రావాలి, బాగా రావాలి, ఇన్ని కోరికలు ఉంటాయి కదా. సో మీ అందరికీ అన్ని కోరికలు ఉన్నోళ్ళు, లేకపోతే ఒకసారి ట్రై చేద్దాం అనుకునేటోళ్ళు కూడా ఖచ్చితంగా మీరు ఒరాఫోలో ఉన్న అన్ని బ్రాంచెస్ని విజిట్ చేయొచ్చు. చాలా రీజనబుల్ ప్రైజెస్కి మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ని వీరు ఇస్తున్నారు. అండ్ అంతేకాక వీళ్ళు అక్షయ తృతీయ అండ్ కొత్త స్టోర్ ఓపెన్ సందర్భంగా ఎక్కడన్నా బంగారం కొంటే సిల్వర్ ఇస్తారు, ఈ స్టోర్లలో సిల్వర్ కొంటే బంగారం ఇస్తున్నారు. సో ఇంకేంది, మీరు 15,000 కొంటే గోల్డ్ కాయిన్ వస్తుంది. అట్లా మీరు ఎన్ని వేలు కొనుక్కుంటే అంత గోల్డ్ మీ ఇంటికి తీసుకెళ్ళొచ్చు అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది కలెక్షన్. కంగ్రాచులేషన్స్. ఒక మంత్లో ఇంతకుముందు వీళ్ళందరూ చెప్పినట్టుగానే 2 branches ఓపెన్ చేయడం అంటే వీళ్ళు అదే ఎప్పుడైతే ఒక మోటివ్తో స్టార్ట్ చేసారో అది స్టిల్ కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి ఇంకా ఇన్ని బ్రాంచ్ల వరకు వెళ్ళగలుగుతున్నారు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కోసం ఎన్నో చట్టాలను, హక్కులను తీసుకువచ్చారని, ఆ హక్కులను హరిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ అంబేద్కర్ ఆశయ సాధన సంఘం అధ్యక్షుడు నత్తి మైసయ్య అన్నారు. అంబేద్కర్ విగ్రహానికి 217వ ఆదివారం జ్ఞానమాల సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ని ప్రతి ఒక్కరూ ప్రతిరోజు తలుచుకోవాలని, ఆయన ఫోటో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలని, అది ఆయనకు మనం ఇచ్చే గౌరవమని అన్నారు. బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగంతోనే హక్కులను సంపాదించుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సాధన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆదివారంగా ఆ మహానుభావుని స్మరించే జ్ఞానమాల కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న అన్నగారు నత్తిమేశన్న గారికి, అలానే వారి బృందం, వారందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 70 సంవత్సరాలు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటికీ కూడా సమానత్వం అనేది కరువైంది భారతదేశంలోని. సమానత్వం అంటే రోడ్ల మీద బొమ్మలు పెట్టడం కాదు, ప్రతి ఇంట్లోని కూడా అంబేద్కర్ గారి ఫోటో ఉండాలి, ప్రతి ఇంట్లోని కూడా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉండాలి, రాజ్యాంగంలో ఏమున్నాయో చదువుకోవాలి, ప్రతి మనిషినే కాదు ప్రతి జీవిని కూడా సమానత్వంతో ప్రేమించమని రాసిందే రాజ్యాంగంలోని. ఆ రాజ్యాంగాన్ని అనుసరించుకుంటూ ప్రజాప్రతినిధులు అయిన వాళ్ళు ప్రతి ఆఫీసులోనూ కూడా అంబేద్కర్ ఫోటో పెట్టుకొని అంబేద్కర్ గారిని గౌరవించినప్పుడే సమానత్వం జరుగుతుంది తప్ప రోడ్ల మీద బొమ్మలు పెట్టి చేతులు దులుపుకుంటే కాదు.
ప్రతి ప్రజానాయకుడు కూడా కులాంతర వివాహాలు చేసుకొని మా దళితుల పిల్లలను చేసుకున్నట్లయితే అప్పుడు వాళ్ళు మేము ఆల్రెడీ రోడ్డు మీద ఉన్న వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద బొమ్మలు ఎంత పెద్ద బొమ్మలు పెట్టినా కానీ ఉపయోగం ఉండదు. మీ ఇంట్లో పెట్టుకున్నప్పుడే అంబేద్కర్ గారికి సమానత్వం మనం సమర్పించినట్లయితే, రాజ్యాంగాన్ని అనుసరించినట్లయితే. ఈ అవకాశం ఇచ్చిన మైసన్న గారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై భీమ్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ప్రతి ఆదివారం స్మరించుకునే కార్యక్రమంలో అంబేద్కర్ ఆశయ సాధన సంఘం సభ్యులందరికీ పేరు పేరున చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. ఎందుకంటే 217 వారాలుగా మరి నిరంతరము వాళ్ళ కృషికి, ఎందుకంటే ఇంత కృషి చేస్తున్నందుకు వాళ్ళకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఇప్పుడు ఆచరణ కోసమే మరి కొలుస్తున్నారు. దయచేసి అంబేద్కర్ ఫోటో మీ ఇళ్ళలో కూడా ఉండేటట్టు చూడాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఒక భారత రాజ్యాంగ నిర్మాత ఒక కులానికే అంటగట్టిన, దయచేసి ఒక కులానికి సంబంధించిన అంబేద్కర్ కాదు, రాజ్యాంగం అందరికీ కల్పించింది కనుకనే మీరంతా మరి రాజ్యాంగాన్ని మరి అనుసరించి మీరు నడుస్తున్నారు కనుక మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కుల ప్రతిపాదకగా చూడకుండా మీరంతా మరి రాజ్యాంగంలో భాగస్తులై ఏ పాలన చేసినా కూడా అది రాజ్యాంగం ప్రకారమే చేస్తారు కనుక దయచేసి మిత్రులారా మీరందరూ అంబేద్కర్ను ఒక భారత రాజ్యాంగ నిర్మాతగా చూడండి. దయచేసి మీ అందరికీ మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ మరి ఇక్కడికి వచ్చిన మిత్రులు మరి ఎక్కిరాల లక్ష్మీనరసయ్య గారిని కూడా మరి భవన నిర్మాణ సంఘం బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు అతన్ని కూడా ప్రసంగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందులని రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ అధ్యక్షుడు పోరెడ్డి ధర్మారెడ్డి అన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం తన సొంత ఖర్చులతో ఇఫ్తార్ విందును ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇఫ్తార్ విందులు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీకని తెలిపారు. ఉప్పరిపల్లి హ్యాపీ హోమ్స్ వద్ద ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి రుచికరమైన వంటకాలు వండించారు. ఉపవాస దీక్ష బూనిన ముస్లిం సోదరులతో కలిసి సామూహిక ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం దీక్ష చేపట్టిన ముస్లింలకు పలహారాలు తినిపించి ఉపవాస దీక్ష విడిపించారు. క్రిస్మస్ కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రతి దాంట్లో పాల్గొని అందరము ఎటువంటి విసర్జన పోకుండా అందరము ఒకటే అని చెప్పి మనము ప్రతి పండుగలో పాల్గొంటున్నాము. గతంలో కూడా హనుమాన్ జయంతిలో కూడా మా మైండ్ సోదరులందరూ పాల్గొని మేము మాకు ఎటువంటి ఇది లేదు, ప్రతి దేవుడు మాకు అందు సమానమని చెప్పి స్టార్ట్ చెప్పినట్టు మా మైండ్ సోదరులందరూ కూడా నేను ఈ సభంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమంలో మా ముజామిల్ గారు ఎంతో కష్టపడి అందరికి ఇంత మంచి అన్నం వడ్డించడం జరిగింది. వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రీతం గారు, మా మైనారిటీ ప్రెసిడెంట్ రియాజ్ గారు, హఫీజ్ భాయ్ గారు, పటేల్ గారు, ముక్రమ్ భాయ్ గారు, అష్ఫాక్ గారు, తపోసిల్ గారు, సాజిద్ భాయ్ గారు, వర్షద్ గారు, ఇషాక్ భాయ్ గారు, అదేవిధంగా తపోసిల్ గారు, యస్మిన్ భాయ్ గారు, జాఫర్ గారు, మౌలానా గారు, ఇద్రీస్ గారు, సాజిద్ గారు, నజీర్ గారు, నిసార్ భాయ్ గారు, ఇంతమంది షేక్ గారు, ఇంత మైండ్స్లందరికీ ప్రతి ఒక్కరికి నమ్మకానికి మారుపేరు కొత్త కలెక్షన్లకి చిరునామాగా జాయ్ ఆలుకాస్ జ్యువెలరీ అంచెలంచెలుగా ఎదుగుతూ సుచిత్ర సర్కిల్లో 89వ బ్రాంచ్గా రూపుదిద్దుకుంటోందని, కస్టమర్ల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలకు, కస్టమర్లకు మరింత చేరువై 1000 బ్రాంచీలుగా ఎదగాలని మంత్రి మల్లారెడ్డి అన్నారు. హైదరాబాద్ కోంపల్లి సుచిత్ర సర్కిల్లో జాయ్ ఆలుకాస్ జ్యువెలరీ
బ్రాంచ్ను ఎమ్మెల్యే వివేకానంద, జోయాలుకాస్ ఎండీ జాన్ పాల్తో కలిసి ఆయన ప్రారంభించారు. హైదరాబాద్లో 10వ బ్రాంచ్, తెలంగాణలో 15వ బ్రాంచ్ని స్థాపించామని, కస్టమర్లకు కొత్తగా ఇంటర్నేషనల్ డిజైన్స్తో సరికొత్తగా జ్యువెలరీతో పాటు డైమండ్స్ను తీసుకువస్తామని సంస్థ ఎండీ అన్నారు. With Polki jewelry and with uncut jewelry, please visit our showroom and you will see the international designs that we have here. Hearty welcome to all our customers. Even if you're buying from small to big, everything is available here. Please think of this shop as your own and come visit us. Thank you. Thank you so much. Thank the minister and the MLA. I was just saying, I would like to thank the minister and MLA for taking their time to come for the inauguration. This is our 10th shop in Hyderabad city, and we are very happy to open our doors to make our customers come and view and see the international jewelry which we are here to provide to all our beloved customers. Thank you so much. జాయ్ లుకాస్ ఇక్కడ ఇండియాలో 91 షాపులు, మన హైదరాబాద్లో కూడా ఫస్ట్ టైం సుచిత్ర జంక్షన్. ఈరోజు కొంపల్లి సుచిత్ర అంటే అసలు బంజారాయిల్ జుబ్లీస్ కంటే కూడా మారిపోయింది. ఎందుకంటే మనం ఎప్పుడో బంగారం కొనాలంటే హ్యాబిట్స్కి పోదాం, అక్కడ బంజారాయిల్స్ పంజగుట్టకు పోదాం. కానీ ఇప్పుడు ఏం అవసరం లేదు. ఇప్పుడు మన కొంపల్లి సుచిత్ర సెంటర్ పెద్ద సెంటర్. జాయ్ లుకీస్ వాళ్ళు ఓనర్ అయిన జాన్సన్ పెద్ద ఎత్తున ఈ సెంటర్లో తెరిచినందుకు వాళ్ళకు ధన్యవాదాలు. అదే మాదిరిగా మా ఎమ్మెల్యే వివేక్ గారు అందరం కూడా ఓపెన్ చేసినాం. ఏది ఏమైనా వాళ్ళు ఇంకా సిల్వర్ కానీ, గోల్డ్ కానీ, డైమండ్స్ కానీ పర్ఫెక్ట్గా నాణ్యతకు, నమ్మకానికి జాయ్ లుకాస్ పర్ఫెక్ట్గా నడిపిస్తుంది. వాళ్ళకి ఆల్ ద బెస్ట్. ఒక 1000 షాపులు ఇంకా తెరవాలని కోరుకుంటున్నా. సెంటర్లో మరి 10వ షోరూమ్ హైదరాబాద్ నగరంలో మరి ప్రపంచవ్యాప్తంగా 140 షోరూమ్స్ మరి ప్రారంభం చేసి గత 67 సంవత్సరాల నుంచి కూడా ఇది 3వ జనరేషన్, 3rd జనరేషన్ వాళ్ళు ఈ యొక్క వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అంటే 67 సంవత్సరాలుగా వీరి యొక్క నమ్మకాన్ని ఎప్పుడు కూడా వమ్ము చేయకుండా రోజు రోజుకు ప్రజల్లో మరి వారి యొక్క కస్టమర్లో నమ్మకాన్ని నింపుతూ క్వాలిటీ మరి గోల్డ్, డైమండ్, సిల్వర్ ఇస్తూ మరి మంచి పేరు ప్రఖ్యాతలు గడించినారు. వారికి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తులో కూడా మరి మా మంత్రి గారి మల్లారెడ్డి గారు చెప్పినట్టుగా 1000 సెంచరీ దాటేసారు ఎప్పుడు, కాబట్టి ఇక మరి 1000 టార్గెట్ పెట్టుకొని ముందుకు పోవాలి. తప్పకుండా మా బెస్ట్ విషెస్ వారు ఎంబడి ఉంటాయని చెప్పి కోరుకుంటూ మరి ప్రజల యొక్క ఆశీర్వాదం మరి ఇప్పుడు ఉంటుందని కోరుకుంటూ మా బెస్ట్ విషెస్ తెలియజేస్తా ఉన్నాం. మరి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న బీజేపీ నాయకులు, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజం. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు వెళ్లాలి. బీఆర్ఎస్ కార్యకర్తలకు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ దిశానిర్దేశం. అగ్ని ప్రమాదంలో నష్టపోయిన కుటుంబాలను ఆదుకుంటాం. హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా శోభన్ రెడ్డి భరోసా. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు సిబిఐ సామాన్లు చట్టవిరుద్ధం. ట్యాంకు బండపై అంబేద్కర్ విగ్రహం ముందు ఆఫ్ నేతల ధర్నా. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.